హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మార్నింగ్ అయితే మేము ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో యాక్చువల్గా చెప్పాను కదా, మా ఇంటికి అయితే గెస్ట్లు వచ్చారు అనేసి. వాళ్ళైతే నైట్ ఇక్కడ స్టే చేశారు. సో ఎర్లీ మార్నింగ్ అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, రిటర్న్ అయిపోయారు వాళ్ళు. సో అందుకు నేను మార్నింగ్ లేవాల్సి వచ్చింది. 4కి లేచాను అనమాట. ఏదైతే మనకు అలవాటు లేని పని, అంత ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఎప్పుడు లేచానంటే ఆ డే అంతా నాకు డల్గా ఉంటుంది. సో అందుకే స్లోగా అయితే నేను మళ్ళీని అంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎర్లీగానే చేసేసాము. ఇంకా 6 కలగా నేను మా హస్బెండ్ అంత త్వరగా లేస్తే ఆకలి కూడా వేస్తుంది కదా, అందుకు మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇక్కడైతే చికెన్ ఇంకా బగారా రైస్ చేసుకుంటున్నాను. ఎవరు ప్లీజ్ నా కడాయిని అయితే కమెంట్ చేయకండి. అది మా అమ్మ నాకు ఫస్ట్ గుండా నేను చెన్నైకి వచ్చినప్పుడు నాకు ఇచ్చింది. సో అందుకే సెంటిమెంట్గా నేనైతే అది పడేయట్లేదు. నేను ఇంకా అది యూజ్ చేస్తాను ఆ గిన్నె. ఇక్కడైతే నేను చెప్పాను కదా, మా కిచెన్లో చాలా ఉక్కపోస్తుంది. పని మనిషి అయితే సరిగ్గా గిన్నెలు కూడా తోమట్లేదు ఉక్కపోతకి. అందుకనేసి నేనైతే చిన్న ఫ్యాన్ అయితే టేబుల్ ఫ్యాన్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే మనం వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చండి, కానీ నేనైతే వాల్ మౌంట్ చేయట్లేదు, అలాగ కింద పెట్టుకుంటున్నాను టేబుల్ మీదే. సో మన కిచెన్ స్లాబ్ ఉంది కదా, స్లాబ్ మీద అలా పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంది. సో దీనికి పెద్ద ఆప్షన్స్ ఏం లేవు, జస్ట్ 3 స్విచ్చెస్ ఇచ్చాడు అంతే. వెనకాల 3 ఆప్షన్స్ లైక్ అంటే 1 2 3 అనేసి. సో ఫ్యాన్ అయితే చాలా బాగుంది, అక్కడ పెట్టాను. మా పని మనిషి కూడా హ్యాపీ, నేను హ్యాపీ. ఇప్పుడు గిన్నెలు అయితే నీటుతో ఉంటుంది. ఏమవుతుందంటే తను కుక్క పోయడం వల్ల ఫాస్ట్గా తోముకొని తను వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి సరిగ్గా తోమడం లేదు. సో చాలాసార్లు కూడా చెప్పింది నాకు ఫ్యాన్ కావాలని. సో ఈ ఫ్యాన్ అయితే నేను తన వల్లే పెట్టాను, మా పని మనిషి కోసమే మ్యాక్సిమం పెట్టాను, తనకు పెట్టాను కాబట్టి నేను యూస్ చేస్తున్నాను అంతే. సో అయితే ఇక్కడ నేనైతే చికెన్ అండ్ బగారా రైస్ అని చెప్పాను కదండి. సో ఇక్కడైతే నేను చికెన్ కుక్ చేసుకుంటున్నాను. సో చెప్పాను కదా, గోల్డ్ కొనుక్కుంటాను 1 గ్రామ్ అన్నా సరే వరలక్ష్మి వ్రతానికి అనేసి. సో మా హస్బెండ్ అయితే అడిగాను తీసుకెళ్ళమని. యాక్చువల్గా నిన్ననే వెళ్ళాలి మేము, సాటర్డేయే వెళ్ళాలి, కానీ చెప్పాను కదా మాకు వచ్చారనేసి రిలేటివ్స్. సో అందుకు మేము వెళ్ళలేదు. సో ఈరోజు అయితే వెళ్దామనేసి అయితే అనుకుంటున్నాను. సో బేసిక్గా అయితే ఏమవుతుందంటే ఇక్కడ క్లైమేట్ వచ్చేసి అయితే ఏమీ గ్యారంటీ లేదండి, వర్షము ఎండ అలా ఉన్నది. సో అంటే పాస్ట్ 2-3 డేస్ నుంచి అయితే ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా అయితే వర్షం పడుతుంది. వర్షం పడినా అది కూడా చాలా తక్కువ పడుతుంది, అలా పడి అలా ఆగిపోతుంది, ఏదో అయ్యే పనులను ఆపడానికి వస్తున్నట్టు వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ చెన్నైలో వర్షాలు లేకపోవడం వల్ల మనకి వాటర్ స్కేర్సిటీ అయితే వచ్చింది. మనకి వాటర్ అయితే కరువు వచ్చిందంటండి చాలా. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ బోరులు తవ్వేసి అక్కడి నుంచి వాటర్ తీసేసి అక్కడి నుంచి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే వాటర్ ఉండవో ఆ అపార్ట్మెంట్స్కి వాటర్ సప్లై చేసేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఇక్కడ చెన్నైలో కూడా ఒకప్పుడు బెంగళూరులో కూడా వాటర్ ప్రాబ్లం వచ్చింది అన్నారు కదా, సేమ్ అలాగే ఇక్కడైతే వస్తుంది. సో ఇక్కడైతే అలా బోర్లు తవ్వుకుని వాటర్ అంతా సప్లై చేయడం వల్ల అయితే మనకు వాటర్ అయితే ఇక్కడ చాలా తక్కువ అవుతుంది. పోనీ వర్షం పడినప్పుడు ఏమైనా స్టోర్ అవ్వడానికి ఏమైనా ఉందంటే అది కూడా లేదు. వర్షం పడితే ఆ వాటర్ ఎక్కడ మునిగిపోవడం, ఇక్కడ బిల్డింగ్స్ మునిగిపోవడం అది అవుతుంది తప్ప ఎక్కడ వాటర్ స్టోర్ చేసుకుంటే చాలా వాటర్ అసలు, కానీ అది కూడా స్టోర్ అవ్వడానికి ఇక్కడైతే ఏం లేదు. సో దానివల్ల వాటర్ ప్రాబ్లం అయితే చాలా అపార్ట్మెంట్స్లో వచ్చింది. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది కాల్ చేసి చెప్పారు, పాత అపార్ట్మెంట్స్ అటు సైడ్ వాళ్ళు కూడా చెప్పారనమాట యాక్చువల్గా వాటర్ ప్రాబ్లమ్స్ అది ఉంది అనేసి. సో మనం ఎక్కడైనా సరే, ఇక్కడ చెన్నై అనే కదా, ఎక్కడైనా సరే వాటర్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిదండి. మనకు భూమి మీద వాడే వాటర్ వచ్చేసి 2% ఉన్నదంట. సో దానివల్ల మనం చాలా భద్రతగా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వాటర్. సో ఇక్కడైతే చికెన్ ఇంకా బగారా రైస్ స్టార్ట్ చేశానండి, ఇప్పుడే కుక్ చేయడము స్లోగా. ఇక్కడైతే నాది ఆట అయిపోయింది అనమాట, చపాతీ పిండి గోధుమ పిండి తెప్పించుకున్నాను. అది నేను 5 kgs తెప్పించేసుకుంటాను, ఎందుకంటే మా హస్బెండ్ నేను లంచ్ బాక్స్ పెడతాను కదా. సో లంచ్ బాక్స్లో అతను ఎక్కువ రైస్ తినడానికి అయితే ఇష్టపడరు. సో మ్యాక్సిమం నేనైతే అతను 3 days ఆఫీస్కి వెళ్ళాలి, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. 3 daysలో నేను 3 days చపాతీ పెడతాను, ఇంట్లో ఉన్న మిగిలిన డేస్ అయితే రైస్ ఎలాగో తింటారు. సో ఇక్కడైతే నేను బగారా రైస్కి అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. నేను బాస్మతి రైస్ యాక్చువల్గా మేము బయట విడిగా తెచ్చుకునే వాళ్ళం, అంత బాగోక క్వాలిటీ మేమైతే ఇండియన్ గేట్ ఉంటుంది కదా అదే ఆర్డర్ పెట్టుకుంటున్నాము. సో నేను ఎప్పుడు రైస్ అయితే 1 గ్లాస్ తీసుకుంటాను తెలుసు కదా డైలీ, ఇంత పెద్ద గ్లాస్ కాదు, చిన్న గ్లాస్తో అయితే రైస్ వండుకుంటాను. బట్ ఈరోజు బగారా రైస్ మూల కొంచెం ఎక్కువ పెద్ద గ్లాస్ తీసుకున్నాను, 1.5 గ్లాస్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. నాకు ఈవినింగ్ కూడా యూజ్ అవుతుంది అనేసి సో ఎక్కువే కుక్ చేసుకుంటున్నాను అనమాట.
సో బగారా రైస్ అయితే నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది 1 ఇయర్ నుండే కుక్ చేయడము. ఎందుకంటే యాక్చువల్గా బిర్యానీలు అవి మసాలాలు ఎక్కువ, ఖచ్చితంగా బిర్యానీలో ఎక్కువ మసాలాలు యూస్ చేయాలి, ఎక్కువ బిర్యానీ పౌడర్ అని, చికెన్ పౌడర్ అని ఇదన్నీ యూస్ చేయాలి. సో నాకు బగారా రైస్ అయితే చాలా సింపుల్గా ఉంది, తిన్నా సరే హెవీగా అస్సలు అనిపించదు. ఎందుకంటే బగారా రైస్లో మనం వేసేది ఏమి ఉండదు కదా, జస్ట్ లైట్గా తక్కువ వేసుకుంటాను నేను మసాలాలు కూడా, డ్రై మసాలాలు. అండ్ పౌడర్ కూడా ఏమి యూస్ చేయను, ఓన్లీ సాల్ట్ యూస్ చేస్తాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేస్తాను. అది కూడా నేను ఇంట్లో చేసుకుందే కాబట్టి సో బగారా రైస్ చేసుకోవడంలో నాకైతే అస్సలు గిల్ట్ ఉండదు, తినడంలో కూడాని. చికెన్ కూడా సో చికెన్ ఉంటుంది కాబట్టి ఇంకా టేస్టీగా అయితే అనిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం బగారా విత్ చికెన్ కర్రీ, నాకు గ్రేవీ కర్రీ ఉండాలన్నమాట. సో ఇక్కడైతే నేను బగారా రైస్కి అయితే బియ్యంని వాష్ చేసుకుంటున్నాను అనమాట. బియ్యం వాష్ చేసుకుంటూ నా కొత్త ఫ్యాన్ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అక్కడ నేను ఆన్ చేసుకున్నాను, అటు సైడ్ తిప్పి పెట్టుకున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి ఉంది మూల, ఇక్కడ మళ్ళీ ఇటు తిప్పానంటే స్టవ్ ఆఫ్ అయిపోతుంది ఖచ్చితంగా, మా గ్యాస్ అయిపోయేలా ఉంది. సో ఇక్కడైతే మాకు సిలిండర్స్ అండి ఈ కొత్త అపార్ట్మెంట్లో. సో పాత అపార్ట్మెంట్స్లో అయితే మాకు పైప్ లైన్స్ ఉండేవి. సో ఇక్కడైతే మాకు సిలిండర్స్ కాబట్టి సో చూసుకుని వాడుకోవాలి, ఎప్పుడైపోతుందో తెలీదు. నాకేమో సిలిండర్స్ చేంజ్ చేయడం అస్సలు రాదు. నేనైతే ఖచ్చితంగా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తాను, మా హస్బెండ్ లేకపోతే ఎవరినో ఒకరిని పిలిచానని నేను పెట్టించుకుంటాను తప్ప నాకైతే రాదు, నేను ఆ రిస్క్ కూడా తీసుకోను. సో ఇక్కడైతే మన చికెన్ కర్రీ అయిపోయింది, బాస్మతి రైస్ అది నేనైతే బగారా రైస్లో వేసేసి నేనైతే మూత పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ 4 విజిల్స్ వేయించుకుంటానండి. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చాలా బాగుందండి. ఇదైతే లెగ్ పీస్ మా హస్బెండ్ తెచ్చారు నాకు ఇష్టం అనేసి. సో మేమైతే లంచ్ చేసేసాము, నేను మా హస్బెండ్ అండ్ మా అబ్బాయికి కూడా పెట్టేసాము. పెట్టాక కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాక మేమైతే చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళాలి అనేసి. సో వరలక్ష్మి వ్రతం అంటే మనకు చాలా ఉంటాయి, చాలా కొనుక్కోవాలి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే నాకైతే అప్పటికి అన్నీ నేనైతే పెట్టుకోగలను, లేకపోతే చాలా నేను మర్చిపోతాను, నాకు అసలు గుర్తుండదు. అండ్ చెప్పాను కదా నెక్స్ట్ వీక్ నాకు ఇంకొక అకేషన్ ఉంది వరలక్ష్మి వ్రతం కాకుండా. సో నేనైతే ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మేమైతే ఇంకా వెళ్దాము, ఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ అయ్యాక వెళ్దాం అనేసి ఫస్ట్ అయితే కాఫీ తాగుతున్నాను. నేను మా హస్బెండ్కి కూడా కాఫీ పెట్టాను. సో కాఫీ అది తీసుకుని నేనైతే స్నాక్స్ ప్యాక్ చేసుకున్నాను మా అబ్బాయికి అనేసి. సో సేఫ్ సైడ్కి అనమాట, అవి మనకి ఎలా అంటే సేఫ్టీ కిట్ లాగా అనమాట అవి. సో ఇక్కడైతే నేను కాఫీ పెట్టుకుంటున్నానండి. నేను కొద్దిగా విస్క్ చేసుకుంటాను కదా, కొద్దిగా విస్క్ చేసుకుని అది కొంచెం మరీ ఎక్కువ ఫామ్లా కాదు, షుగర్ అండ్ కాఫీ పౌడర్ కలిసేలాగా నేనైతే బాగా విస్క్ చేసుకుని అప్పుడు నేను అందులో మిల్క్ వేసుకుంటాను, కొద్దిగా మిల్క్ షుగర్ వేసుకుని అప్పుడు అది విస్క్ చేసుకుని అప్పుడు నేను మళ్ళీ మిల్క్ వేసుకుని అప్పుడు కాఫీ అయితే తాగుతాం. ఇక్కడైతే నేను మా హస్బెండ్ అయితే కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటున్నాం ఎక్కడికి వెళ్దాము అనేసి. సో అటు ఇటు ఎలా అయితే అనుకుని లాస్ట్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఫస్ట్ అయితే మేము ఇక్కడ జయచంద్రన్ అనేసి ఉంటుందండి, పెద్ద మాల్, అది మాల్ అని కూడా అన్నాను, ఆల్ ఇన్ వన్ టైప్ అనమాట. మనకి వెజిటేబుల్స్ నుంచి గోల్డ్ డైమండ్స్ నుంచి అన్నీ దొరుకుతాయి అక్కడ. సో ఇక్కడైతే మధ్యలో ఒకసారి హాస్పిటల్లో ఆగాము, ఏవో పేపర్స్ ఏవో కావాలన్నారని. మేము గోల్డ్ షాప్కి వెళ్ళాం కదండి, ఇంత జనము, నేనైతే అనుకున్నాను జనాలు అసలు కొనుక్కోలేరేమో ఏమోననేసి. చాలా జనము, అసలు నుంచోడానికి కానీ కూర్చోడానికి కానీ ఎక్కడా ప్లేస్ లేదు. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఏదో డిస్కస్ చేస్తున్నారు వాళ్ళతో, అసలు గ్రామ్ ఏంటి ఎలా ఉంది అనేసి. సో అయితే ఇక్కడ జనాలు చూడొచ్చు మీరు, ఎంత జనమో, బిల్లు కడదామని ఎంత పెద్ద లైన్ ఉంది. సో నేనైతే మా హస్బెండ్కి అయితే నేనైతే లక్ష్మీ కాసు ఒకటి తీసుకున్నానండి 1 గ్రామ్ది. అది ఇచ్చేసి నేనైతే కిందకి వెళ్ళాను అనమాట, సిల్వర్లో ఎన్నని కాలు మెట్లు ఉంటాయి కదా చూద్దామనేసి. సో నేను మెట్లు కూడా చూసుకున్నాను, ఒక సెట్ అయితే తీసుకున్నాను, బాగున్నాయి, మరీ ఎక్కువ బాగున్నాయి అని కూడా నేను అక్కడ జ్యువెలరీ డిజైన్ కూడా పర్లేదు, యావరేజ్గా ఉండి. అంటే మన ఆంధ్ర వాళ్ళకి చెన్నై వాళ్ళకి మన ఆంధ్ర డిజైన్లు నాకు తెలిసి నచ్చవేమో కానీ, సో మన ఆంధ్రాలో అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. మేమైతే జ్యువెలరీ షాపింగ్ అదే గోల్డ్ సిల్వర్ అది తీసుకుని ఇక్కడైతే శారీ కొనుక్కుందామని అయితే వచ్చాను. వాడైతే నాకు 30 to 40 50 శారీస్ చూపించాడు, నాకైతే ఏది నచ్చలేదు. బ్యాంగిల్స్ కూడా చూశాను, సైజులు లేవు. సో ఇవన్నీ చూసుకున్నాను. నేను ఈ మధ్యలో మా అమ్మ ఫోన్ చేస్తే మా అమ్మ చెప్పారనమాట, నేను శారీ తీసేసుకున్నాను, సో నువ్వు తీసుకోకొని. యాక్చువల్గా ఈ వీకెండ్ మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, మా పేరెంట్స్ వస్తున్నారు అని అన్నారు. సో రాకపోతే అప్పుడే నేను వెళ్ళి అప్పటికప్పుడైతే ఒక శారీ అయితే కొనుక్కుంటాను. నా దగ్గర ఆల్రెడీ శారీ ఉంది, మా అత్తగారు ఇచ్చారు. సో నేనైతే నా లైఫ్లో ఎప్పుడూ నేను శారీ కొనలేదు, నాకు కొనడం కూడా రాదు. సో అందుకే నేను ఎప్పుడు నాకు మా అమ్మే కొంటారు, నేను ఎప్పుడు మా అమ్మ లేదా మా అక్క కొంటారు. నేను ఇప్పుడు వచ్చి నా సెలెక్షన్స్తో నేను ఎప్పుడు శారీ కొనుక్కోలేదు. డ్రెస్సులు అంటే మనకు తెలుస్తే కానీ శారీ అయితే నాకు అస్సలు తెలీదు. నేను అస్సలు శారీ కొనుక్కోలేను కూడా, నాకు రాదు అసలు. క్లాత్ సెలెక్షన్ అవ్వనివ్వండి, నేను కొంచెం హైట్ ఉంటాను, సో హైట్ అన్నా సరే నాకు సరిగ్గా తెలియదు. అందుకే నేను ఎక్కువ రిస్క్ తీసుకొని శారీస్ దగ్గర
అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అక్క మా అమ్మ నాకు ఆల్రెడీ శారీస్ అయితే కొనిపెట్టేసి అవన్నీ స్టిచ్ చేసి పెట్టేసి ఉంచుతారు. సో నేను అవే తెచ్చుకుంటాను. నేను ఎక్కువ తీసుకోను శారీస్ కూడా, ఇయర్లీ ఖచ్చితంగా 2 అయితే తీసుకుంటాను వరలక్ష్మి వ్రతం అనేసి. ఆ పైన ఏదన్నా మా అమ్మ తీసుకుంటారు తప్ప నేనైతే తీసుకోను. సో ఒకప్పుడైతే షాపింగ్ చేయాలి, ఇది కొనేయాలి అది కొనేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడైతే నాకు షాపింగ్కి వెళ్ళి ఇంట్రెస్ట్లు కూడా లేదు. బయటకు వచ్చి అంత స్ట్రెస్ అది నేను తీసుకోలేను. మేమైతే ఇక్కడ కాటన్ హౌస్ అని ఉంది, అక్కడికి వచ్చాము. బాగున్నాయి అన్నీ, చాలా బాగున్నాయి. డ్రెస్సులు అవి కూడా బాగున్నాయి. నేను అవి కూడా చూశాను, బాగున్నాయి అన్నీ తీసుకుందాం అనుకున్నాను. కానీ సో ఇంకా అప్పటికే ఆ గోల్డ్ షాప్లో ఆ జనాల్లో తిరిగి నాకైతే చాలా అలుపు వచ్చేసింది. సో అందుకే మేమైతే రిటర్న్ అయిపోదామని అయితే వచ్చాను. నేను అందుకే రిటర్న్ అయితే అయిపోతున్నాం మేము. సో ఇక్కడైతే నేను ఏం తీసుకోలేదండి కాటన్ హౌస్లోని. సో ఎందుకంటే మా అమ్మ ఆల్రెడీ శారీ తీసుకున్నాను అన్నారు. బ్యాంగిల్స్ అవి చూశాను, నా సైజ్ లేవు. నేను కొంచెం పెద్ద సైజు ఉంటుంది నాకు. తర్వాత అయితే మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫుడ్ కోర్ట్లో ఆగామన్నమాట. ఏం తినలేదు, జస్ట్ ఒక ఓరియో షేక్ అయితే నేను తీసుకున్నాము. సో అదే తాగాము. ఇక్కడైతే నేను అక్కడ వీడియో చూస్తూ సూర్య యాక్టింగ్ చాలా బాగుంటుందండి. నాకైతే సూర్య యాక్టింగ్ కూడా చాలా ఇష్టము. సో ఇక్కడైతే మేము ఓరియో షేక్ తీసుకున్నాం అనమాట. ఓరియో షేక్ తీసుకుని అదే తాగాము, ఒకటే తీసుకున్నాము. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఏమన్నా తినాలి అనేసి. సో మా హస్బెండ్ అయితే అంటున్నారు, నీకు ఆ గోల్డ్ చూసుకుని నీకు కడుపు నిండిపోయిందేమో, ఎక్కడ యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తుంది అనుకుంటారు జనాలు నువ్వు గోల్డ్ కొనుక్కుంటున్నావు అనేసి. అంటే నన్ను అలా ఎక్కిరిస్తూ నా మీద జోక్స్ క్రాక్ చేస్తూ ఉన్నారనమాట ట్రావెలింగ్ అంతాని. సో ఇక్కడైతే చూపిస్తాను చూడండి మీకు మళ్ళీ నేను. సో ఇదైతే ఇదైతే చుట్లు మెట్లు అంటారు కదా, కొంతమంది మెట్లు అంటారు, మేమైతే చుట్లు అంటాము. కొంచెం యాంటిక్ టైప్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇదేమో లక్ష్మీ కాస్ అనమాట, 1 గ్రామే తీసుకున్నాము. సో ఇవ్వండి ఈరోజు ముచ్చట్లు. యాక్చువల్గా వచ్చాక ఇంకేం లేదు, ఏం తినలేదు. మా అబ్బాయికి అయితే నేను పాలు కాసి అన్నీ నేనైతే పాలు అది తోడేసరికి కింద షెట్లు ఆడుకుందాం అన్నారు మా హస్బెండ్. అప్పటికి 8:30 అయిపోయింది. సరే కదా అని వెళ్ళి ఒక ½ అవర్ అయితే ఆడుకుని అయితే వచ్చేసాము. ఇదైతే మన సండే వ్లాగ్ అండి. అందరూ లైక్ చేయండి ఖచ్చితంగా, ప్లీజ్ కమెంట్ షేర్ చేయండి ఎవరికన్నా సరే. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.